మైక్ వచ్చింది కదా మాస్టారు, ఇంకా ఆట కూడా మారుతుంది. 30లో అంతా మంచిగా ఇచ్చి. ఫార్టీలో కానీ లవ్లో వేయకూడదు. ఎవరైనా ఫోన్ చేస్తారండి? 40-15 ఆఫీస్ నుంచా? ప్రొడక్షన్ ఒక వెబ్సైట్ డౌన్ ఉంది, అదే మార్చుకుంటారు బాబు. టేకన్ 8 సంవత్సరాలు మీరే మీరే మెసేజ్ చెప్పండి. మామూలు అంతా ఓకేనా? గ్యాస్ ఫామ్ అయిందా? తేడాగా ఉంది. వెళ్ళిపోదామా? లేదు, సోడా తాగేద్దామా? అదే చూస్తున్నాను. No 15. మళ్ళీ ఎందుకు షుగర్ పెప్సీ తాగుదాం? పెప్సీ అమ్ముతున్నాడు. సోడా సోడా లేదు. వదిలేండి. 15 ఆల్. అక్కడ పెప్సీ అమ్ముతున్నాడు. ఓకే ఇట్స్ ఓకే కమాన్ 15-30. నేను ఎగిరితే కొంచెం ఈ మధ్య కొంచెం కనెక్ట్ అవుతాను. పెప్సీ తాగుతారా? 30 ఆల్ ఎగిరే ఆడతాను ఈసారి. థర్టీ ఆల్ రీసార్ మెల్లగా సగం తాగండి. వదిలి కొట్టండి డైరెక్ట్. 40-30 తీసుకోండి. గోల్డెన్ just for testing. మీదే సార్. పని చా ఈయన సర్వ్ ఎత్తే చాలండి, మనం గెలిచేస్తాం. మీరు ఆయన కన్ఫ్యూజ్ చేయండి, అటు ఇటు చేసి అయిపోయా. అవుట్ ఇవ్వండి. కాకండి మీరు. మళ్ళీ 15 ఆల్. మళ్ళీ ఎత్తాలి. అది ఇంకా మెల్లగా వస్తుంది. అదిగో. సారీ బ్రదర్, థ్యాంక్ యూ. 15-30. సెట్ అవుతుంది. మీది ఇది ఒకటి కదా? కాదు, ఇది ఎక్స్ట్రీమా? దీనికి ఏం తెలుసా, ఈ కింద ఉంటుంది వెయిట్. 15-40 ఛాన్స్ ఇవ్వద్దని పవన్ గారు. అది ఇంకా మెల్లగా వస్తుంది. నీటి కూడా కింద ఉంది, ఈ పార్ట్లో ఉంది. అయ్యో ఇది అది ఓకే, డైమండ్ షేప్ కూడా. ఇది ఈ రెండు ఒకటే షేప్ డైమండ్. ఓకే, ఇది వచ్చేసి కొంచెం రౌండ్ 30-40. ఇది రౌండ్. ఇది ఇదంతా వెయిట్ 360. టేకన్
బాబు మీరు గేమ్ సూపర్ ఫైనల్గా 2-1 ఎత్తకాలి. గెలిచా. మేము ఉండాలి, మీరు రావాలి బాలుగారు. వీళ్ళనైతే 3-0 కొట్టాలండి, వీళ్ళకి 2-1 కూడా ఇవ్వలేను నేను. అయిపోయింది, రండి. ఆ ఒక్క సెట్ కూడా ఇవ్వకూడదు వీళ్ళకి. ప్రతిసారి మాటలే జరుగుతాండి. ఈసారి నేనే కరెక్ట్. భలే చెప్పారు. లేదు వాడిని అడిగాను. అది కూడా ఇవ్వండి. రెడీ లవాల్. తీసుకోండి. ఓహో సేమ్ పొజిషన్. 15 30 లవ్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి 2 పాయింట్లు. అది కూడా 30 లవ్. మీరే బాగుంది. Taken. అమ్మయ్యమ్మ. 30-15. 30-15. టేకన్. తీసుకోండి. నేను అడ్డం వచ్చానేమో. 30 ఇవాళ బాలుకేండి 30 అవుటా. 30 రీసర్వ్. ఉండండి. అయ్య 40-30. వదిలి కొట్టండి. బాబా ఎన్ని రోజుల తర్వాత దొరికిన గేమ్ అయినట్టున్నా. ఇంకొక 2 గేమ్లు అలా, ఇంకొక 2 గేమ్లు మళ్ళా చూపిస్తాను. రెడీ. ఎస్ టేకన్. అబ్బా లవ్ 30. ఎన్ని గలీజులు చూసాను నేను. ఒక గలీజ్ మీరు తీసుకోండి. అది రండి. ఓకే 15-30. 15-30. కమాన్ పంగారు, మన లీడింగ్లో ఉన్నాయి. ఇంక 2 పాయింట్లు. 15-30. రండి బాలు. అది వదిలేండి. ఏం పర్లేదు. 15-40. అవుట్. 15-40 రీసర్వ్. ఈడే ఆట కోసి అందరికి భోజనాలు చేస్తే 3-0 చేస్తే. ఇంకొకటి ఉంది 2-0 సెట్ అయిపోయింది. 3-0 మీరే పవన్ గారు సర్వు. 3-0 అప్పుడే వాళ్ళు చూడండి బ్యాట్లు మార్చుకుంటా అన్నారు, చేస్తా అన్నారు. పవన్ గారు ఇంచేసినట్టున్నాడు వీడు. పందిలాగా పడినాడు. పవన్ గారు ఆశలన్నీ మీ మీద.
వాళ్ళు కసిగా కూడా ఆడతారు ఇప్పుడు. రెడీగా ఉండండి. అచ్చా 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 అచ్చా. రెడీ 2-0. మెల్లగా తీసుకోండి. మెల్లగా. కమాన్ పవన్ గారు. ఏం కాదు. అవుట్ మాస్టర్, అవుట్. నేను కొట్టిన తర్వాత అవుట్ అంటాడు ఆయన ఏకంగా. సరే పోనీ ఏమైంది ఇప్పుడు? ఎంపైర్ కాల్. ఎక్కడింది మాస్టర్? అక్కడెక్కడ పడింది. మీరే. అయ్యో, కుళ్ళుకి న్యాయం దేవుడే చూస్తుంది. కుళ్ళుకి న్యాయం దేవుడే తీసుకెళ్ళిపోతా అందరినీ. మీరే. టేకన్. ఓకే. అయ్యో, ఏదో కుళ్ళు న్యాయం దేవుడే చూస్తుంది. ఎంత 15-40? 15 కాదు ఉండండి. కాదు 30 15-40 మెల్లగా. తీసుకోండి. మీరు రండి వెనక్కి. టేకన్. ఫార్టీ అదే 30-40 మీరే కదా సార్. ఓకే 30-40 పవన్ గారు. అవుట్. కమాన్ సరువులో పోగొట్టద్దు. మెల్లగా చేయండి. ఇక్కడ ఆగింది. గోల్డెన్ బిర్యానీ మసాలా రెడీగా. మెల్లగా. ఏమైందా పాప వేసింది. వుడ్ పట్టించండి. రండి. నాళ్ళకి కొట్టానండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంకా ఉండాలి. ఆయన కళ్ళు తిరుగుతున్నాయి కొంచెంసేపు. అట్లా ఉంటుంది. అట్లా చాలా ఎన్ని రోజుల తర్వాత 3-0 కొట్టాను ఆయన్ని. మాస్టారు పోయిన వారం 3 సార్లు, ఈ రోజే ఒకసారి 2 సార్లు కొట్టించుకున్నాను నేను. బ్యాట్ మార్చడం వల్ల మాకు అదే బాధపడుతున్నారు. మీరు ఓడిపోతే కారణాలండి, మేము ఓడిపోతే ఏం లేదు. అమ్మా మందే మాస్టర్. సూపర్ పవన్ గారు. యాక్చువల్గా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యారు. మామూలుగా ఆడుంటే గెలుచుంటారు వాళ్ళు. ఇలా కూడా ఉందండి. మనం 3-4 కదా ఉంది. సో ఇది సెట్ లాస్ట్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళకి కొట్టేస్తాం మనం 2-1తో. అవునవును. ఎవరే ఈ సెట్ రికార్డ్ చేసి. అయ్యో ఆ ఫోన్లో ఆడియో కూడా ఉంది. సో సూపర్. ఉండాలి. ఓకే మాస్టర్, కూల్. కానీ కొత్త బాల్స్తో చాలా వరకు గేమ్స్ ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయండి పవన్ గారు. మెయిన్ ఇలా వచ్చిన ప్రతిసారి జరిగి ఇలాగే ఆడండి. ఈజీగా వచ్చినప్పుడు మనకి కంఫర్ట్. ఇది మనకి ఓకే మారడానికి టైం పడుతుంది. గ్రిప్ ఎట్లా పెట్టుకుంటున్నారు మీరు? చూపించండి ఒకసారి పట్టుకొని. ఎట్లా వెళ్తుంది మీ గ్రిప్? కరెక్ట్గానే ఉంది. అంతే కరెక్ట్. ఇది కరెక్ట్గా ఉండాలి అంతే. మీరు ఇట్లా కొట్టేటప్పుడు ఎలా కొడుతున్నారు? మామూలు మీరు తిప్పద్దండి. అది ఆ గ్రిప్ మారిపోతుంది మీకు. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు మీకు ఇలా ఉన్నప్పుడు ఇలా కష్టం మీకు. ఆటోమేటిక్ ఇలాగే వస్తుంది. మీరు తిప్పుకునేయడం వల్ల ఇలా అయిపోతుంది. ఇంక ఇట్లా తిప్పలేరు. కాబట్టి గ్రిప్ మార్చద్దండి. కొంచెం కష్టంగానే ఉంటుంది నిమిషాలు. ఇదే అలవాటు చేసుకుంటూ అంటే సరిపోతుంది. గ్రిప్పే మీరు మార్చాల్సింది. ఫస్ట్ షార్ట్ కంటే ముందు గ్రిప్ మార్చుకోవాలి. మనకేమంటే కంఫర్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ అదే బెటర్.
మెల్లమెల్లగా కొంచెం కొంచెం రోజుకి 0.1% మార్చినా కూడా నెలకి 3% అయిపోద్ది. ప్లస్ వెనక నుంచి స్లోగా వచ్చినప్పుడు అక్కడి నుంచి స్మాష్ అనేది పర్ఫెక్ట్గా రాదు. చాలాసార్లు గమనించినామంటే ఇప్పుడు డైరెక్ట్ నెట్కి పడిపోతుంది. ఇంకొంచెం పవర్ఫుల్ కొడితే గ్లాస్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కంట్రోల్ ఉండట్లే. నో ప్రాబ్లం. చంద్ర గారికి మాత్రం చూడండి, అది ఆయన అక్కడి నుంచి కూడా వెనక నుంచి కూడా కొట్టగలుగుతారు. ఆయనకు అంత యాక్యురసీ ఉంది ఆయనలో. బాల్ గారు హైట్ ఫ్యాక్టర్ కంటే కూడా అవునవును వెళ్తుంది, అది ఖచ్చితంగా కొంచెం యాడ్ అడ్వాంటేజ్ ఫర్ ష్యూర్. ఒక పాయింట్లో కరెక్టే, కానీ ఆయనది చాలా యాక్యురేట్గా పడుతుంది. ఆయన 10 కొడితే 9 పడిపోతాయి, తగిలేస్తాయి ఆయనకి ఆ స్మాష్ వెనక నుంచి కొట్టినా కూడా. అది నేర్చుకోవాలి నేను కూడా. దానివల్ల ఏమవుతుందంటే అవుట్ బాగా రీడ్ చేస్తారు చంద్ర గారు. అంత పై నుంచి వచ్చినప్పుడు ఎక్కడ కరెక్ట్గా కాంటాక్ట్ పాయింట్ కరెక్ట్ రీడ్ చేస్తారు. యాక్చువల్లీ నడుము పైకి ఎగరకూడదు అంటారు, మన రూల్స్ ఇంకా వెళ్ళా. నడుము ఇంత హైట్ వెళ్ళకూడదు అసలు, నడుము కంటే కింద హైట్గా ఎగరాలి. అటైతే వేసుకొని ఒక స్మాష్ కొట్టేయచ్చు. మనమేమంటే మనమే కదా ఛాలెంజింగ్ కూడా ఉంటుంది అనేసి. అడియోస్. కొన్ని షాట్లు మనం రీచ్ అవ్వలేకో యాక్యురసీ మిస్ అయిపోతాయి. కనీసం కొన్ని ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి, ఆ షాట్లు పోయే వాళ్ళు బాధ అనిపిస్తుంది. అలాంటివి తగ్గించుకోగలి చాలు మనం. అందరికీ ఉన్నాయి అలాంటివి. అది పోయి ఉంటుంది బయటకి. ఏం మాస్టర్ మరి మార్చాలి అది. వెళ్ళిపోతులే. వీళ్ళు భలే ర్యాలీ జరిగిందే, లాంగెస్ట్ ర్యాలీయా. బాగా ఆడారు అయితే, చాలా జాగ్రత్తగా ఆడారు. వెళ్ళిపోయింది. 1 అయింది అంతేలేండి. ఎవరు సర్వ్? ఎవరు 2? మీరా 2? మీ ఇద్దరు ఎవరు చేయలేదా? ఏమో నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను ఏంది అప్పటి నుంచి ఒక సెట్ అని అయిందా? ఎంతోసేపు కూర్చున్నట్లేదా? అంత ర్యాలీ జరిగింది అయితే. ఓకే, మీరైతే సర్వ్ చేయలే కదా అయితే. అమ్మా దొంగ, అది దాచారా దొంగ. 2 సార్లు 3-0 ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఈరోజు అనుభవించండి. ఈరోజు వెళ్ళి పడుకోండి, ఎట్ట వస్తుంది చూస్తాను మీరు. కానీ ఓకే, నా ఫుల్ సపోర్ట్ ఈ సైడే ఇప్పుడు. ఏంది లాస్ట్ సర్వ్ మీరు చేశారు కాబట్టి వీళ్ళే చేశారు. అవును, చంద్ర గారు స్టార్ట్ చేశారు.
అయ్యో అవుట్ పోయింటారు. ఓకే మాస్టర్, ఓకే కమాన్. వీడియోలో చూసినప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది విబోరా, ఇలా వచ్చి హై కాంటాక్ట్ పాయింట్ ఇచ్చి ఇలా ఇక్కడ కొట్టాలి అని టక్కని బాల్ వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో అంత ఆ థియరీని అర్థం చేసుకోలేకపోతున్నాను. బాలా బ్యాటా ఏదో కొత్తగా ఉంది. ఏనండి అయిండొచ్చు, బాల్ అయితే కాదు, మనంతా ఒకే బ్యాట్లు కదా. ఎవరిది? అవుట్ అవుట్ అవుట్. అవుట్ పోయేది. ఓకే లాస్ట్. కొట్టాయి. అయ్యో అయ్యో అన్న అమ్మ యాడ్ రోడ్లోకి వెళ్ళిపోయింది. మన మంచి బాల్ 10 దినంలు పైన ఎంత అయిపోయింది. అయ్యో అయ్యో విష్ అయిపోయింది. ఓకే ఓకే ముందు సెటిల్ వేయాలి. కొట్టకపోతే యాడికి పోతా నేను వంగతాను, సెటిల్ వేద్దాం. కానీ అదండి వివేక్ అన్న, బాలు, పవన్ గారు.